దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు కందుకూరి రాజారత్నం పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎయిటింగ్లన్ కాలనీలోని సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజరత్నం గోడ ప్రతులను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీలలో వరంగల్ జిల్లాలో జరగనున్న డిహెచ్పిఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగడం లేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 సార్లు గెలిచినా దళితుల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, వారికి రావాల్సిన హక్కులు మాత్రం ఏ ఒక్కటి కూడా అమలైన దాఖలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దళితులకు జరిగింది, ఒరిగింది ఏమీ లేదని అన్నారు. దళితులంతా ఏకమై ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 17, 18 వరంగల్ జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు 2వ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ 2వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ గోడ పత్రికను రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మొదటి మహాసభ హైదరాబాద్లో జరిగింది. 2వ మహాసభ వరంగల్లో జరగబోతా ఉంది. ఈ మహాసభలకు 1వ మహాసభలకు 2వ మహాసభలకు వచ్చేసరికి అసలు ఈ దేశం మీద, రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల గురించి చర్చించి రాబోయే 3వ మహాసభ వరకు పోరాట కార్యక్రమం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇవాళ ఎక్కడైతే అణచబడతా ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దళితులపై పట్టింపు లేకుండా పోయింది. దళితుల మీద హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దళితులకు వచ్చేటి సబ్ ప్లాన్స్ కానీ, అసలు కేసీఆర్ గారు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 ఎకరాలు కాదుగా 1 ఎకరం ఇచ్చిన దాఖలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదే మోసం చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం అదే మోసం చేస్తూ ఉంది. మోసం చేయడమే కాక అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వాలకు పట్టింపు లేదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రేపు కూడా మేము వరంగల్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర మహాసభలలో ఇవన్నిటి మీద చర్చించి పోరాట కార్యక్రమం తీసుకొని ఈ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల పైన పోరాటమే ఏకైక శరణ్యమనే భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కార్యదర్శి కొక్కుల రాజ్కుమార్, కొంకటి రాజయ్య, రాము నాయక్, అనిల్, పద్మ, శారద, లక్ష్మి, విజయ, నీలిమ, భాగ్యమ్మ, తిరుమల, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.